లాస్ట్ టైం మనం గ్రేప్ ప్లాంట్స్ పెంచడానికి స్టెమ్స్ నుంచి ట్రై చేసాం కదా! బట్ అది వర్క్ అవ్వలేదు. ఎందుకు వర్క్ అవ్వలేదనేది ఐ డోంట్ నో. కానీ ఈసారి న్యాచురల్‌గా ప్లాంట్ ఇట్‌సెల్ఫ్ గ్రోన్ ది రూట్స్. హావ్ యూ సీన్ దిట్? చూసారా ఎంత బాగా గ్రో అవుతున్నాయో? రూట్స్‌కే అక్కడక్కడ ఏమంటాం కట్స్ టైప్‌లో ఉన్నాయి చూడండి బ్రాంచెస్. అక్కడ ఆ పార్ట్ మొత్తం రూట్స్ గ్రో అవుతున్నాయి చూడండి. ఆ మిడిల్‌లో గ్రో అవుతున్నాయి. అక్కడ మిడిల్‌లో బల్బ్ టైప్‌లో కనిపిస్తున్నాయి గదా! అక్కడల్లా గూడా గ్రో అవుతున్నాయి. ఐ హావ్ బీన్ షాక్డ్ టు సీ దిస్. సో, అందుకే నేను మీకు చూపించాలని ఇలా అనుకోని అప్పుడే వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. చూసారా? ఇక్కడ అసలు సన్నగా ఉంది. నేను యాక్చువల్‌గా అయితే ఈ ఈ బ్రాంచ్ కట్ చేసి ఈసారి గ్రో చేద్దాం అనుకున్నాను. కానీ వాటంతట అవే వచ్చినప్పుడు మళ్ళీ మనం సెపరేట్‌గా గ్రో చేయాలనుకోవడం ఎందుకు? అందుకే నేను దీన్నే కట్ చేయాలనుకున్నాను. కానీ కట్ చేయడం కంటే ముందు ఒక పని చేద్దాం అనుకుంటున్నా. ఇది ఇంకొక ప్లాంట్ ఉంది మాకు. 2 ఉన్నాయి గ్రేప్ ప్లాంట్స్. అక్కడ కూడా ఇలా గ్రో అవుతూ ఉన్నాయి. సో, నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, గ్లాస్‌కి మట్టి పెట్టేసి కట్ చేస్తాం కదా! డిస్పోజల్ గ్లాస్‌కి. దాంట్లో పెట్టేసి, ఈ రూట్స్ ఎక్కడైతే వచ్చాయో అక్కడ దాన్ని స్టిక్ చేసేసి, ప్లాస్టర్ చుట్టేసి, ఇలా ఒక గ్రాఫ్టింగ్ మోడల్ ఒకటుంది కదా మనకు. అలా ట్రై చేసి కొద్ది రోజుల తర్వాత కట్ చేసి గ్రో చేద్దాం అనుకుంటున్నాను. సెపరేట్‌గా సాయిల్‌లో మళ్ళీ పెట్టేద్దాం. ఇప్పుడైతే ఇలా రూట్స్ బాగా గ్రో అవుతాయి. అందు అందులో ఇలా చేయడం వల్ల ప్లాంట్ ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది కదా! అందుకే ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఇది వర్కౌట్ అవుతుందంటారా? నాకు తెలిసి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనుకుంటా. కానీ ఏం చేద్దామండి వర్షం పడుతుంది. చాలా లేజీగా అయిపోయున్నాను నేను. ఇంట్లో వర్క్ చేసుకుంటూ, బాబుని చూసుకుంటూ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. కానీ ట్రై చేస్తాను కన్ఫర్మ్‌గా. చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను. మీకెలా అనిపిస్తుంది ఈ వర్షంలో లేజీ